జ్యోతి మల్హోత్రా విషయం సంచలనం సృష్టిస్తోంది. జాతీయ గీతాలు పాడుతూ మన ఇండియన్ ఎయిర్ బేస్ల్లో వీడియోలు తీస్తూ వాటిని పాకిస్తాన్ కమ్ముకున్న చరిత్ర వెల్లడైంది. ఇలాంటి వాళ్ళు మరింతమంది భారతదేశంలో ఉన్నారు అని చెప్తున్నారు. ఈ ఇంటి దొంగల భరతం ఎలా పట్టాలి? ప్రస్తుతం మనతో పాటుగా దీని మీద స్పందించడానికి గ్రూప్ కెప్టెన్ పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మన శత్రు దేశాలంటే ఎప్పుడు కూడా ఎస్పైనేజ్ యాంగిల్లో అంటే దొంగతనంగా మన వాళ్ళ ద్వారా మన ఇన్ఫర్మేషన్ని సేకరించడానికి సర్వవిధాల కృషి చేస్తుంటాయి. ఇప్పుడు ఏమే కాదు, ఇంతకుముందు మన ఫారిన్ సర్వీస్లో పనిచేసినటువంటి ఒక మిస్సెస్ గుప్తా గారు ఉండేవారు. ఆమె కూడా పాకిస్తాన్లో పనిచేస్తూ హనీ ట్రాప్లో పడిపోయి పాకిస్తాన్ వాళ్ళకి మనకు సంబంధించిన విషయాలు చాలా అమ్ముకుంది. అట్లాగే మన ఆర్మడ్ ఫోర్సెస్లో కూడా ఎక్కడో కొద్ది మంది, 1,00,000 మందిలో ఒకళ్ళు ఆ విధంగా హనీ ట్రాప్స్ గురవుతూ మన విషయాలని శత్రువులకు చేరవేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమైతే చేసిందో జ్యోతి మల్హోత్రా అనే ఆమె చాలా దేశ ద్రోహం చర్య అండి. అది మనతో కలిసిమెలిసి ఉంటూ జాతీయ గీతాలు పాడుతూ మన విషయాలని అందరికీ చేరవేస్తూ ఉంది. మన చుట్టూ చాలా మంది ఉన్నారండి. స్లీపర్ సెల్స్గా కూడా కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళు ఎవరో మనకి తెలియదు. మన దగ్గర సర్వెంట్స్గా పనిచేస్తుండొచ్చు. మన అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఒక వాచ్మెన్ గాను, లేకపోతే ఇస్త్రీ చేసే అతనుగానో ఉండొచ్చు. ఇట్లాంటి అందరి మీద మనం ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళ కదలికలు ఎలా ఉన్నాయి? ఒకవేళ మనం ఒక సర్వెంట్ని పెట్టుకున్నాం. ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో మనం చూస్తుంటాం, నేపాల్ నుంచి వచ్చిన సర్వెంట్స్ని మనము నియమించుకుంటున్నాం. వాళ్ళ తర్వాత మనం అప్పుడప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ఫోన్స్ ఒకసారి మనం చెక్ చేయాలి. కనీసం నెలకు ఒకసారైనా ఏ కాల్స్ వాళ్ళు ఎక్కడికి చేస్తున్నారు అని మన దగ్గర ఉన్న వాళ్ళని, అట్లా మన చుట్టూ ఉన్న మనం స్క్రీన్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి వాళ్ళు కూడా దేశద్రోహులు మనకు తారసపడతారు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇది అత్యంత నీచమైన చర్య. మనతో ఉంటూ మన గాలి పీల్చుకుంటూ మన నీరుతో తాగు సీక్రెట్స్ని అమ్ముకుంటే మనం ఎంత శక్తివంతంగా ఉన్నా కానీ మనం యుద్ధంలో ఒక్కోసారి మనం ఉపజయాన్ని పొందవచ్చు. కాబట్టి వీళ్ళ గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన పిల్లల్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి. యుద్ధం అనేది అందరూ చేయాలి. ఒక సైనికులు మాత్రమే కాదండి, ప్రతి ఒక్క పౌరుడు కూడా యుద్ధంలో పాల్గొంటాడు. ఎందుకంటే ఇవాళ రేపు యుద్ధం ఓన్లీ తుపాకులతోటి, విమానాలతో చేసేది కాదండి. ఇవాళ చేసేది సైబర్ వార్ఫేర్ అండి. ఒక మొబైల్తో కూడా యుద్ధం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటాం. కాబట్టి మనం కూడా మన తరపున మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉంచుకొని మనము మన చుట్టూ ఉన్న వాళ్ళని ఒక కన్నేసి ఉంచాలండి. చాలా చాలా మంచి విషయం చెప్పారు. అందరూ ప్రతి ఒక్కళ్ళం కూడా సైనికులమే. ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైనా సర్వెంట్స్ పనిచేస్తుంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఒక కన్ని పెట్టండి. వాళ్ళ ఫోన్ నెంబర్లు పోలీసులకు ఇచ్చి ఒకసారి ట్రాక్లో ఉంచమని చెప్పండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. జ్యోతి మల్హోత్రా పేరు చూస్తే పాకిస్తాన్కి అమ్ముడుపోయే రకం అని మనకు అనిపించదు. దేశభక్తి గీతాలు పాడుతుంది, కానీ ఈ రకమైన కుట్రకు పాల్పడింది. ఇలాంటివి అన్ని అంశాల్లో ప్రతి ఒక్కళ్ళం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళం సైనికులుగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు. నమస్తే.